అందరికీ నమస్కారం. మనం రోజూ కంప్యూటర్లు వాడుతుంటాం కదా, మరి ఒక చిన్న క్లిక్ వెనుక ఎంత పెద్ద కథ నడుస్తుందో ఎప్పుడైనా అనిపించిందా? ఈరోజు మనం రాసే కోడ్ నుండి స్క్రీన్ మీద కనిపించే చిత్రం వరకు జరిగే ఆ అద్భుతమైన ప్రయాణాన్ని విడమర్చి చూద్దాం రండి. అంటే మనం ఏదైనా బటన్ క్లిక్ చేసినప్పుడు లేదా ఒక యాప్ ఓపెన్ చేసినప్పుడు ఆ తెర వెనక జరిగే మ్యాజిక్ ఏంటి? ఈ ప్రశ్నే మన ఈరోజు ప్రయాణానికి పునాది. పదండి ఆ రహస్యాన్ని కలిసి ఛేదిద్దాం. సరే, ఇక అసలు విషయంలోకి వెళ్దాం. కంప్యూటర్లు చూడ్డానికే చాలా క్లిష్టంగా అనిపించొచ్చు, కానీ వాటి పనితీరు వెనుకున్న ప్రాథమిక సూత్రం చాలా చాలా సింపుల్. అవును, విన్నది నిజమే. ఒక సూపర్ కంప్యూటర్ దగ్గర్నుంచి మన చేతిలో ఉండే స్మార్ట్ఫోన్ వరకు ప్రతి పరికరం చేసేది ప్రాథమికంగా ఈ మూడు పనులు. ఒక సింపుల్ క్యాల్కులేటర్ని ఊహించుకోండి. మనం బటన్లు నొక్కుతాం, అదేమో ఇన్పుట్. అది లెక్క చేస్తుంది, అది ప్రాసెస్. ఆ తర్వాత ఫలితాన్ని చూపిస్తుంది, అదే అవుట్పుట్. కంప్యూటర్ కూడా అంతే. ఈ 3 దశలే ఇన్పుట్, ప్రాసెస్ మరియు అవుట్పుట్. మొత్తం కంప్యూటింగ్ ప్రపంచానికి ఇవే ఆధారం. మనం చేసే ప్రతి క్లిక్, మనం టైప్ చేసే ప్రతి అక్షరం అన్నీ ఈ సింపుల్ సైకిల్లోనే తిరుగుతాయి. మనం చూసే ఆ కాంప్లెక్స్ సాఫ్ట్వేర్లన్నీ కూడా ఈ సరళమైన పునాదిపైనే నిర్మించబడ్డాయన్నమాట. ఇప్పుడు మనం కంప్యూటర్ సిస్టంలోని 2 అతి ముఖ్యమైన భాగాల గురించి మాట్లాడుకుందాం. ఒకటి శరీరం లాంటిదైతే మరొకటి ఆత్మలాంటిది. అవే హార్డ్వేర్ మరియు సాఫ్ట్వేర్. ఇది చాలా సింపుల్. హార్డ్వేర్ అంటే మనం చేతితో పట్టుకోగలిగేవి, తాకగలిగేవి. కీబోర్డ్, మానిటర్, మౌస్ ఇలాంటివన్నీ. మరి సాఫ్ట్వేర్ అంటే ఆ హార్డ్వేర్తో ఏం చేయాలో చెప్పే సూచనలు, ఆదేశాలు. ఒకటి లేకుండా మరొకదానికి ఉనికే లేదు. మన రోజువారీ జీవితంలో వాడే కొన్ని ఉదాహరణలు చూద్దాం. హార్డ్వేర్లో సిపియు అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఇది కంప్యూటర్కి మెదడు లాంటిది, అన్ని పనులను అదే చూసుకుంటుంది. అలాగే జీపీయూ అంటే గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్. ఇది గేమ్సు, వీడియోలు లాంటి విజువల్స్ని హ్యాండిల్ చేస్తుంది. మరోవైపు మనం వాడే క్రోమ్ బ్రౌజర్, వాట్సాప్ లాంటి యాప్లన్నీ సాఫ్ట్వేర్. ఇవి హార్డ్వేర్కి ఏమి చెయ్యాలో ఖచ్చితమైన ఆదేశాలు ఇస్తాయన్నమాట. అయితే ఈ హార్డ్వేర్ని, సాఫ్ట్వేర్ని కలిపి ఉంచే ఒక ముఖ్యమైన భాగముంది. అది మనకు కనిపించదు, కానీ దానిదే అసలైన పాత్ర. అదే కెర్నల్. మన సిస్టంలో తెర వెనుక ఉండే అసలైన హీరో. కెర్నల్ను అర్థం చేసుకోవడానికి ఒక మంచి పోలిక ఉంది. ఒక పెద్ద అపార్ట్మెంట్లో కరెంటు, నీళ్లు, లిఫ్ట్లు వీటన్నిటినీ ఒక మేనేజ్మెంట్ సిస్టమ్ ఎలాగైతే సజావుగా నడిపిస్తుందో, అలాగే కంప్యూటర్లో కెర్నల్ అన్ని వనరులను సమన్వయం చేస్తుంది. అద్భుతం కదూ! కెర్నల్ ఒక బ్రిడ్జ్ లాంటిది. హార్డ్వేర్కి, సాఫ్ట్వేర్కి మధ్య ఇది ఒక వారధి. ఏ ప్రోగ్రాంకు ఎంత సిపియు పవర్ ఇవ్వాలి, ఎంత మెమరీ కేటాయించాలి, కీబోర్డ్ నుండి వచ్చే ఇన్పుట్ను ఎక్కడికి పంపాలి, ఇలాంటివన్నీ కెర్నల్ చూసుకుంటుంది. ఈ ఒక్క వాక్యం కెర్నల్ ప్రాముఖ్యతను స్పష్టంగా చెబుతుంది. ఇది కేవలం ఒక భాగం కాదు, ఇది కంప్యూటర్ ఆపరేషన్కు పునాది. కెర్నల్ లేకపోతే కంప్యూటర్ ఒక ఖాళీ డబ్బా మాత్రమే. సరే, మన దగ్గర హార్డ్వేర్ ఉంది, దాన్ని నడపడానికి కర్నల్ ఉంది. మరి ఆ కర్నల్కు ఆదేశాలు ఎలా అందుతాయి? ఇక్కడే అసలైన సాఫ్ట్వేర్ అంటే ప్రోగ్రాంలు రంగంలోకొస్తాయి. మనుషుల ఆలోచనలు యంత్రానికి అర్థమయ్యే సూచనలుగా ఎలా మారతాయో ఇప్పుడు చూద్దాం. మనం పైథాన్ లేదా జావా లాంటి భాషల్లో కోడ్ రాస్తాం గదా, కానీ కంప్యూటర్కు అర్థమయ్యేది కేవలం 0, 1 మాత్రమే. అంటే బైనరీ భాష. మరి మన భాషని కంప్యూటర్ భాషలోకి ఎవరు మారుస్తారు? ఇక్కడే మనకు అనువాదకులు అవసరం. అందులో మొదటిది కంపైలర్. ఇది మనం రాసిన మొత్తం కోడ్ను ఒకేసారి చదివి దాన్ని మెషిన్ భాషలోకి మార్చి ఒక సపరేట్ ఫైల్ను సృష్టిస్తుంది. అందుకే ఇది రన్ అయ్యేటప్పుడు చాలా వేగంగా ఉంటుంది. ఇక రెండోది ఇంటర్ప్రెటర్. ఇది కంపైలర్కి కాస్త భిన్నంగా పనిచేస్తుంది. కోడ్ను మొత్తం ఒకేసారి కాకుండా లైన్ తర్వాత లైన్ చదువుతూ అప్పటికప్పుడు మెషిన్ భాషలోకి మారుస్తూ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఈ పద్ధతి వల్ల ఇది కొంచెం నెమ్మదిగా ఉంటుంది. ఈ పట్టిక వాటి మధ్య ఉన్న ముఖ్యమైన తేడాలను చూపిస్తోంది. చూడండి, అనువాదం దగ్గర కంపైలర్ మొత్తం కోడ్ను ఒకేసారి అనువదిస్తే ఇంటర్ప్రెటర్ లైన్ బై లైన్ చేస్తోంది. దీనివల్లే వేగంలో తేడా వస్తుంది. కంపైల్ చేసిన ప్రోగ్రాంలు చాలా వేగంగా పనిచేస్తాయి. కానీ తప్పులు పట్టుకోవడంలో ఇంటర్ప్రెటర్కు ఒక అడ్వాంటేజ్ ఉంది. అది ప్రతి లైన్ తర్వాత వెంటనే తప్పులను పట్టేస్తుంది. కంపైలర్ మాత్రం మొత్తం కోడ్ చదివాకే తప్పులు చూపిస్తుంది. అందుకే C++ లాంటి భాషలకు వేగం ముఖ్యం కాబట్టి కంపైలర్ వాడితే
పైథాన్ లాంటి భాషలకు సులువుగా డీబగ్ చేయడానికి ఇంటర్ప్రిటర్ అనువుగా ఉంటుంది. సరే, ఇప్పటి వరకు మనం నేర్చుకున్న భాగాలన్నింటినీ ఇప్పుడొక చోట కలుపుదాం. ఒక చిన్న కోడ్ ముక్క స్క్రీన్ మీదకు ఎలా వస్తుందో ఆ పూర్తి చిత్రాన్ని ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇక అసలు కథలోకి వెళ్దాం. మనం రాసిన ఒక సింపుల్ కోడ్ లైన్ దగ్గర్నుంచి అది స్క్రీన్ మీద కనిపించే ఫలితం వరకు జరిగే ప్రయాణాన్ని స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఇదిగో ఇక్కడుంది ఆ పూర్తి ప్రయాణం. మొదటి అడుగు మనం కోడ్ రాస్తాం. ఉదాహరణకు ప్రింట్ హెలో వరల్డ్ అని. రెండో అడుగు అనువాదం. పైథాన్ ఇంటర్ప్రిటర్ లాంటి అనువాదకుడు మన కోడ్ను చదివి మిషన్ భాషలోకి మారుస్తాడు. మూడో అడుగు అమలు. ఇప్పుడు కెర్నల్ రంగంలోకి దిగి సిపియుకి ఆ సూచనలను పంపి దాన్ని అమలు చేయడానికి కావలసిన వనరులను కేటాయిస్తుంది. ఇక చివరిగా ఆ ప్రయాణం ఫలం హెలో వరల్డ్ అనే పదం మన స్క్రీన్ మీద కనిపిస్తుంది. చూశారు కదా, మనం చేసే ప్రతి క్లిక్, ప్రతి ట్యాబ్ వెనక ఒక సంక్లిష్టమైన, అద్భుతమైన వ్యవస్థ పనిచేస్తోంది. ప్రతిసారి కీబోర్డ్ మీద టైప్ చేస్తున్నప్పుడు కేవలం అక్షరాలు రాయడం లేదు, ఒక యంత్రాన్ని ఆదేశిస్తున్నాం. ఇప్పుడు ఈ రహస్యం తెలిసింది కదా, మరి తర్వాత ఈ శక్తితో మనం ఏమి ఆవిష్కరిద్దాం?